పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అలాగే విద్యార్థుల పేరెంట్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మన స్కూల్లో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అయింది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైమే అటెండ్ అయినా ఈరోజు. నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు రాలేదు, ఈరోజే ఫస్ట్ అటెండ్ అయినా. కానీ బాగా అనిపించింది మేడం. పిల్లలకు స్టడీ పరంగా కానీ యాక్టివిటీస్ పరంగా కానీ ముందు కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యారు, చాలా బెటర్ ఉంది. ఇంట్లో ఇప్పుడు మా ఇద్దరు పిల్లల్ని చూస్తున్నారు కదా మేడం. మా కొడుకు అయితే ఇంతకుముందు అసలు బేసికే రాకపోతుండే, వాళ్ళు ఎట్లుంటాయి అనేది అసలు వర్ణమాలు అనేది రాకపోతుండే. కానీ ఇప్పుడు వాడు మంచిగా చదవగలుగుతుంది. ఇంకా కొంచెం స్పీడ్ అయితే వాడు బెటర్. ఇక శివన్ అయితే పేజ్ నెంబర్ చెప్తే సరిపోతుంది, ఆమె నోటికే చెప్తుంది, ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదు, మంచిగా చదువుతుంది. ప్రైవేట్ స్కూల్లో చదివినప్పుడు ఆమె ఎంత మంచిగా ఉందో దానికి తగ్గట్టు ఈడ కూడా అంతే ఉంది మేడం. ఇంత కూడా ఎంతకే పోలేదు ఆమె విషయంలో, బట్ ఇంప్రూవ్ అయింది మేడం. ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంప్రూవ్ కాలే, కానీ ఈ మన స్కూల్లో ఇంప్రూవ్ అయింది. మా ఇద్దరు పిల్లలనే కాకుండా సేమ్ అందరు పిల్లలు కూడా నా పిల్లలాగా అన్ని వాళ్ళకు చదవడం రాయడం వచ్చిందనుకో మేడం, వాళ్ళు ఏ క్లాస్ అయినా ఈజీగా గెటిన్ అవుతారు. వాళ్ళకి మెయిన్ బేసిక్ మీద ఫోకస్ చేయండి మేడం. ఇప్పుడు చేసిన యాక్టివిటీస్ కూడా మేడం పిల్లలకు స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. మీరు ఇట్లా చేసిన ఇప్పటి నుంచి అలవాటు చేసేటప్పుడు ఈమెకు నాకు ధైర్యం అనుకుంటుంది మేడం. ఈమె ఏదైతే ఇప్పుడు అనిపిస్తుంది కాగలుగుతుంది, ఆ పిల్లల వర్క్ లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి అది లేదు. ఈ మధ్యన ఇలాంటి అలవాటు అయినాయి కదా మేడం. సేమ్ ఇలానే పిల్లల్ని ఎంకరేజ్ చేసి స్టేజ్ ఫియర్ అనేది లేకుండా చేయాలని కోరుకుంటున్నాం మేడం. పిల్లల్ని అయితే ఇదే విధంగా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం.